హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్లోన్నీ వ్లాగ్స్. ఈరోజు ఇంకొక ట్రావెల్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చాము. హైదరాబాద్ టు తిరుమల 4 days వ్లాగ్. ఈ 4 days వ్లాగ్లో డే 1, డే 2, డే 3, డే 4 ఏం చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఓన్లీ తిరుమల తిరుపతినే అండి. ఆన్ ద వే ఎక్కడెక్కడికి వెళ్ళాము అది కూడా నేను చూపిస్తాను. ఈ డే 1 మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. మీ డ్యూరేషన్ చూస్తుంటే 9 hours 30 minutes చూపిస్తుంది. జస్ట్ ఓఆర్ఆర్ ఎక్కాము కాబట్టి ఇది టైం అనమాట. ఇక్కడ నుంచి మనకి 9.5 hours చూపిస్తుంది. సో వితౌట్ బ్రేక్స్ ఆ టైము. మనం మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూనే స్లోగానే వెళ్తాము. ఆల్రెడీ 1 hour జర్నీ తర్వాత మేము ఒక బ్రేక్ తీసుకున్నాము డిన్నర్ కోసం అని. నియర్ సమతామూర్తి దగ్గరలో ఒక బ్రేక్ తీసుకున్నాము. ఇంట్లోంచి డిన్నర్ తెచ్చుకున్నాము. సో ఒక బ్రేక్ తీసుకొని కార్లోనే మనము డిన్నర్ తినేసేసి తర్వాత వెళ్దామని ఆగామన్నమాట. మా డిన్నర్ ఏంటో చూడండి. లెమన్ రైస్, పూరీలో ఒక కర్రీ అండ్ కర్డ్ రైస్, సమ్ స్నాక్స్. సో హాయిగా ఉంటుంది, ఎందుకంటే మిగతా 4 days మనం బయట తినాల్సిందే. సో అట్లీస్ట్ ఒక పూట అయినా మనం హోమ్ ఫుడ్ తింటాం కదా అని అలా ప్లాన్ చేసాము. సో అది డిన్నర్ తినేస్తున్నాం. మనకి టైం ఉంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. మన ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకొని, మనకి వెహికల్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడైనా స్టాప్ చేసుకొని తినచ్చు. అందులో పిల్లలతో మనం వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ఆకలి అనొచ్చు కాబట్టి మనం ఆ ఫుడ్ని వాళ్ళకి పెట్టచ్చు. కర్డ్ రైస్ మాత్రం ఎక్సలెంట్గా కుదిరింది, చాలా బాగుంది ఆ రోజు కర్డ్ రైస్ అయితే. సో అందరు కర్డ్ రైస్ అయితే మొత్తం ఖాళీ చేసేసారు. చాలా బాగుంది. సో ఇక్కడ బ్రేక్ తీసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి ఒక 1/2 hour బ్రేక్ తీసుకొని మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అవుతుంది. కాఫీ అలా మా జర్నీ స్టార్ట్ అవుతూ ఉండగా మళ్ళీ ఇంకొక బ్రేక్ తీసుకున్నాం. అది నియర్లీ 12:30, 1 o'clockకి కాఫీ బ్రేక్ అనమాట. కాఫీ కూడా మేము ఇంట్లోనే తయారు చేసుకొని ఫ్లాస్క్లో పోసుకొని తీసుకొచ్చాము. అది వేడిగానే ఉంది. యాక్చువల్లీ మేము ఆఫే పోసుకున్నాము, ఎందుకంటే ఎక్కువ మంది నైట్ తాగరు కదా కాఫీ. ఓన్లీ మా హస్బెండ్కి డ్రైవింగ్ కోసం అని నేను తీసుకొచ్చాను. కానీ వేడిగానే ఉంది, కానీ చాలా బాగుంది. మన ఇంట్లో చేసుకుంది కాబట్టి పాడవ్వదు. సో నీట్గా ఉంది. అందరం ఒక మంచి కాఫీ తాగేసేసి మరి చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మనము ఎప్పుడైనా సరే హైవే మీద చాలా స్లోగానే వెళ్ళాలి. యాక్చువల్లీ మేమైతే స్లోగానే వెళ్తాం. మా మైలేజ్ చూడండి, 17.9, దగ్గర 18 ఇచ్చింది. మాది ఆటోమేటిక్ వెహికల్ అనమాట. సో 17 ఇవ్వటం అంటే మంచి మైలేజ్ ఇచ్చినట్టే. మేము ఓన్లీ 90-80sలోనే వెళ్ళాము. సో అలా వెళ్తుండగానే మేమైతే ఒక నిద్ర వేసేసాను. తెల్లవారింది. ఇంకా బాగా ఉంది, లొకేషన్ అయితే చాలా బాగుంది. మంచిగా అన్ని సీనరీస్ అంతా బాగున్నాయి. బట్ ఒకటి చెప్పాలి, మేము వచ్చిన రూట్ కర్నూలు, కడప, అనంతపూర్ హైవే అండి. సో ఆ రూట్లో వచ్చే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం కేర్ఫుల్గా రండి. రోడ్డు కడప నుంచి కర్నూలు తర్వాత కడప నుంచి మొత్తం రోడ్డు అంతా డ్యామేజ్ అయిపోయింది. అన్ని ప్యాచెస్ లాగా అన్ని పార్ట్ హోల్స్ ఉన్నాయి. సో ఎవరైతే వస్తారో చాలా కేర్ఫుల్గా రండి. బట్ రోడ్ ఓకే. మేము అట్లా జర్నీ చేస్తూ ఉండగా కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ చిన్న మినీ వాటర్ ఫాల్ కనిపించిందండి. అది తిరుపతికి దగ్గరలో ఉన్నంటే యాక్చువల్లీ అప్పుడు బాగా వర్షాలు పడ్డాయి కదా, చాలా బాగా అనిపించింది. చాలా చల్లటి వాటర్. కొంచెం మంచిగా అక్కడ ఆగి కొంచెం ఫేస్ అదంతా కడుక్కొని కొంచెం టైం అక్కడ స్పెండ్ చేసాము. నియర్ బై తిరుపతి వచ్చేసాము. ఈరోజు ఇక్కడే స్టే చేస్తామని చెప్పాను కదా. సో మేము ఈసారి హోటల్ తీసుకోలేదు, సర్వీస్ అపార్ట్మెంట్ ఆర్ హోమ్ స్టే అంటారు కదా, అది తీసుకున్నాం అనమాట. అదే ఇది తిరుపతికి. మాకు ఏంటంటే 2 BHK తీసుకున్నాము. సో మాకు 3,000 పడింది పర్ డే. బట్ సూపర్గా ఉంది. చూసండి, బిగ్ హాల్. ఇక్కడికి రాగా మనకి ఎంట్రన్స్ అవ్వగానే ఒక మంచి హాల్. మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. డైనింగ్ టేబుల్, వాటర్ ఫిల్టర్, ఫ్రిడ్జ్, సో 2 beds, 2 bathrooms, గ్రీజరు. సో చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఒక పెద్ద ఫ్యామిలీ వస్తే సరిపోద్ది. మేము 5 members, మా అత్తయ్య గారు, మావయ్య గారు, నేను, మా హస్బెండ్, మా పాప. సో మా 5గురికి పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ ప్లేస్. సో చూడండి, అంతంతా బాల్కనీ కూడా ఇచ్చారు. మనం కనుక ఒక 2-3 days ఉంటే వాషింగ్ మిషన్ కూడా ఉంది, మనం బట్టలు కూడా ఉతుక్కోవచ్చు అనమాట. మంచిగా అంత బాగుంది. ఇది ఒక బెడ్రూమ్ ప్లస్ అటాచ్డ్ బాత్రూమ్. ఇదొకటి. ఏసీ ఉంది. 2 bedrooms కూడా ఏసీ ఉంది. ఇది హాల్ విత్ డైనింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. సో మనం మంచిగా ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఇక్కడ కూర్చొని శుభ్రంగా తినచ్చు. టీవీ ఉంది.
అండ్ ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా లాగా మన హ్యాండ్ వాష్కి వాటికి. ఇది కిచెన్లో ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు అండ్ వాటర్ ప్యూరిఫైయర్, మెయిన్ వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది. సో మనకి వాటర్కి ప్రాబ్లం లేదు, మనకి ఇక్కడైనా మన ఇంట్లో అయినా సరే వాటర్ ప్యూరిఫైయర్ కాబట్టి సో ప్రాబ్లం లేదు. మనకి ఏంటంటే మనకి కొన్ని ఇచ్చారనమాట బౌల్స్, మనం ఏదైనా కుక్ చేసుకోవచ్చు. ఇండక్షన్ స్టవ్ ఉంది, ప్యాన్ ఉంది, రోటీ చేసుకోవడానికి రోటీ అది ఉంది, కప్స్ ఉన్నాయి, గ్లాసెస్ ఉన్నాయి. మనం ఫుడ్ తెచ్చుకోవచ్చు, ఆర్ఎల్స్ చిన్నగా ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాఫీ మేకర్ ఉంది. సో పర్ఫెక్ట్లీ వీ కెన్ స్టే. ఎంత బాగుందో, నాకైతే చాలా కంఫర్ట్ అనిపించింది. ఇది ఇంకొక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్. మంచిగా కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకున్నాము. మేము నియర్లీ 8:30కి వచ్చేసాము అపార్ట్మెంట్కి. 8:30 నుంచి నియర్లీ ఒక 2 hours రెస్ట్ తీసుకున్నాము. మంచిగా టిఫిన్ మాకు నైట్ ఉన్నవే మిగిలిపోయిందే ఉందన్నమాట. లెమన్ రైస్ ఉంది, పూరి ఉంది. సో అవి తినేసేసి మేము ఫ్రెష్ అయ్యేటప్పటికి 10 అలా అయిపోయిందండి. సో మా హస్బెండ్ నుండి నియర్గా మనకి తలకోన వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్దాము, వెళ్ళొచ్చాక రెస్ట్ తీసుకొని పడుకుంటాను అన్నారు. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే ఈ నైట్ ఈయన డ్రైవ్ చేశారు కాబట్టి నైట్ ఇక్కడ రెస్ట్ తీసేసుకొని తిరుపతిలో మనకు రేపు దర్శనం అనమాట. రేపు 4 o'clockకి దర్శనం ఉంది. సో ఇక్కడ నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ మేము కొండెక్కుతాం అనమాట. సో ఇక హాఫ్ డే ఉంది కదా అని తలకోనాకి వెళ్దామన్నారు. సో మేమున్న హోమ్ స్టే నుంచి తలకోనాకి 1.5 hours చూపిస్తుంది. సో అలా డ్రైవ్ వెళ్దామని స్టార్ట్ అయ్యాము తలకోనాకి. నేను వెళ్ళటం ఫస్ట్ టైమే, నేను ఎప్పుడు వాటర్ ఫాల్స్ చూడలేదు దగ్గర నుంచి. సో చాలా బాగుంటాయి తలకోన వాటర్ ఫాల్స్ అందరూ అన్నారనమాట. సో అందుకని తలకోన వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము. చూద్దాం ఎలా ఉంటాయి అన్నది. చాలా బాగుంటాయని నేను విన్నాను. అక్కడ చాలా మంచిగా ఉంటాయి, మంచి వాటర్ కదా, మన నేచర్లోంచి వస్తున్న వాటర్ కాబట్టి అది చూద్దాం పదండి. వాటర్ ఫాల్స్ ఎక్సలెంట్ వాటర్ ఫాల్స్ చూసారా, అద్రిపోయింది. మా అత్తయ్య గారికి చాలా 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 గ్రేట్, నాకంటే ఫాస్ట్గా ఎక్కేశారు పైకి. ఇట్లనా మనం అనుకుంటాం కానీ మన ఏజ్ వాళ్ళం వేస్ట్, వాళ్ళే బాగుంటారు మనకన్నా స్ట్రాంగ్గా. నేను అల్లాడిపోయాను. మా అందరికంటే ఫస్ట్ వచ్చాడు ఈయన, ఆయన అందరికంటే యాక్టివ్, యంగ్. సెకండ్ ఈమె. అసలు ఎక్సలెంట్ వాటర్ ఫాల్స్ అండి. అసలు చెప్తే అసలు ఎంత బాగున్నాయో. బాబా మనిషి జాగ్రత్తరా, హోల్డ్ మై హ్యాండ్. చూసారా ఎంత బాగుందో. అబ్బా సూపర్. చూసారు కదా ఎంత బాగుందో. ఫుల్గా ఎంజాయ్ చేసాము, మంచిగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చాలా ఫ్రెష్ వాటర్ అండి. మనకి ఎట్లాంటి జలుబులు, జ్వరాలు, తుమ్ములు ఏమి రావు, ఇంకా రోగాలన్నీ పోతాయి కూడా నన్ను అడిగితే, అంత మంచి వాటర్. దీని డీటెయిల్ బ్లాగ్ నేను ఆల్రెడీ మళ్ళీ ఇంకోటి అప్లోడ్ చేసిన, అందులో ఉంటుంది. ఎంత టైం పడుతుంది ఏంటి అదంతా కూడా అనమాట. ఎందుకంటే చాలా ట్రెక్కింగ్ లాగా ఒక 2.5 kilometers నడవాలి పైకి. మన కార్ పార్క్ చేసిన తర్వాత ఎక్సలెంట్గా ఉంటుంది అక్కడంతా కూడా. నేను మళ్ళీ డీటెయిల్గా ఇంకొక వ్లాగ్లో మీకు చూపిస్తాను మొత్తం ఎగ్జాక్ట్గా రోడ్ ఏంటి, ఎంత టైం పడుతుందని. మేమంతా ఫ్రెష్ అయిపోయాము. మళ్ళీ మాకు సేమ్ అంతే కింద దిగాలన్నమాట. అదంతా ఆ బట్టలతోనే కిందకు వచ్చేసాము మేము, తడిచిన బట్టలతోనే. మళ్ళీ సేమ్ 2.5 kilometers కిందకి దిగాలి మన కార్ పార్కింగ్ దగ్గర రావాలంటే. అప్పటికే మాకు 3 అయిపోయింది. అక్కడే మేము ఇంకా మా హస్బెండ్ అలసిపోయారు కదా డ్రైవ్ చేసి, వెళ్ళిపోదామని ఇంటికి అనుకున్నాము. సో కిందకి రాగానే కింద చిన్న హోటల్స్ ఉంటాయన్నమాట. అక్కడ వాళ్ళు మనకు వచ్చినప్పుడు అడుగుతారు మీకు ఏమైనా మీల్స్ కావాలని. అక్కడ కనుక చెప్తే వాళ్ళు మీల్స్ రెడీ చేస్తారు. అక్కడికి వెళ్ళి మేము మీల్స్ తినేసేసి ఇంకా ఈరోజు Day 1 వ్లాగ్ అయిపోయిందండి. Day 2 తిరుమల కొండపైకి ఎక్కేస్తాము. ఆ Day 2 వ్లాగ్ కూడా చూడండి. Day 2 రోజు ఏం చేసామో తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.